సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జూలై 1వ తేదీన అర్హులైన పెన్షన్దారులందరికీ జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సక్రమంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పెన్షన్ల ప్రక్రియ పంపిణీ విధానంపై ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. మాది దానికి కంటిన్యూస్గా మన టీపీఓ గారు కూడా ప్రజలకు ఒక మెసేజ్ పెడితే 22 రోజులు మన జిల్లాలోని ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. ధైర్యం వచ్చిన వెంటనే ఒకవేళ ఏదైనా అటువంటి సందర్భం ఉంటే కూడా మనకి పబ్లిక్ గ్రీవెన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 94 కూడా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రిసెల్వి గారు ఆలోచన విధానంతో ఇష్యూస్ ఉన్నా సరే డెఫినెట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని పబ్లిక్ అవేర్నెస్ తీసుకొని వచ్చి ఓకే. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మనం జూలై 1 నుంచి లాంచ్ అయిపోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. మన జిల్లాలో 2,68,353 పెన్షనర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. మనకిచ్చిన జీవోలో కేటగిరీ 1లో ఉన్న వాళ్ళకి రివైజ్డ్ పెన్షన్తో సహా మనం లాస్ట్ 3 months పెన్షన్స్ కూడా అడిషనల్ అమౌంట్ రివైజ్డ్ రేట్స్లో వాళ్ళకి ఇవ్వబోతున్నాము. సో దట్ మీన్స్ 3,000 నుంచి వాళ్ళకి 7,000 ఇవ్వబడుతుంది. అది కాకుండా చాలామందికి ఎన్హాన్స్డ్ పెన్షన్స్ కూడా మనకి ఇవ్వబోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ అందరికీ ఇచ్చి ఉన్నాము, దాంట్లో వెరిఫై చేసుకోవచ్చు. సో మొత్తంగా మనకు జూలై నెలలో కావాల్సిన బడ్జెట్ 182 crores. సో 182.27 crores, 72 crores మనకు 182.73 crores కావాల్సింది ఉంది. సో దానికి సంబంధించిన అన్ని డబ్బు టుడే ఇస్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈరోజు ఆల్రెడీ దే హ్యావ్ రిలీజ్డ్ ఆల్ ద బడ్జెట్ టు అస్. ఇప్పుడు రైట్ నౌ మనకు ఫీల్డ్లో ఉన్న అఫీషియల్స్ అందరూ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. సో మనకు ఎల్లుండి నుంచి 6 o'clock నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెన్షనర్స్ ఆల్సో ఇది యూస్ చేసుకోండి. దిస్ ఇస్ అ డోర్ టు డోర్కి వచ్చి మీకు మా సెక్రటేరియట్ స్టాఫ్ యూజ్వల్స్లో మేము ఆల్రెడీ చేసి ఉన్నాము. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం వాడుకుంటున్నాము. మనకు సచివాలయం స్టాఫ్ కాకుండా
ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ 4539 సెక్రటేరియట్ స్టాఫ్స్ ప్లస్ 826 స్టాఫ్స్ని వేరే గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డ్రా చేసుకొని ఈ పనిలో పెట్టాము. వాళ్ళకి సఫిషియెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము, రెడీనెస్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాలో కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళకు కూడా డబ్బులు ఆల్రెడీ డ్రా చేసేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మీ అందరూ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఇవ్వండి. మనకు జూలై 1 6 o'clock మై ఫంక్షనరీస్ అందరూ 5:30కే ఫీల్డ్లో ఉంటారు. 6 o'clock నుంచి మొదలు పెడతాము. జూలై 1కి 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ రెడీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెన్షనర్స్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. 1వ తేదీకే వచ్చి దయచేసి పెన్షన్ తీసుకోండి. మేమే మీ ఇంటికి వస్తున్నాము, ఈ అవకాశాన్ని వాడుకోండి. థ్యాంక్ యూ. వచ్చాయి ఐ కుడెంట్ పర్సనలీ ఫాలో ఆల్ ద మెసేజెస్ కాబట్టి మళ్ళీ మీకు నేను వేరే నెంబర్ ఇచ్చి గ్రివాన్స్ సెల్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, బికాస్ పబ్లిక్ గ్రివాన్సెస్ అడ్రస్ చేయడం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్ అండ్ వీఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్. సో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఒకటి మేజర్గా వచ్చాయి. రెండోది అంతా ఫార్మర్స్ ఫోన్ చేసి అమ్మ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారని చెప్పి నాకు చెప్పిన విషయం ఏంటి, ఇట్ హస్ కమ్ టు మై నోటీస్, ఐఎమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్. విల్ ట్రై టు పర్సీవ్ అండ్ గెట్ ఇట్. ఫుల్లీ ప్రిపేర్డ్, వీఆర్ అవేర్, వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఏం చెప్పామంటే మనకు కావాల్సిన శాటిలైట్ ఫోన్స్ నుంచి సివిల్ సప్లైస్గా 3 months స్టాక్ని మొబిలైజ్ చేయడం వరకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అందరికీ చెప్పడం జరిగింది. అండ్ ఐఎమ్ ఆల్సో మానిటరింగ్. మనకి ఇంకా రాలేదు కానీ డైలీ రెయిన్ఫాల్ మహారాష్ట్ర నుంచి మానిటర్ చేయమని చెప్పేసాము ఈసారి. సో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి, తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చిన వరకు వీఆర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్. ఇప్పుడు దాకా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, విజస్ట్ చినుకలే వస్తున్నాయి అండ్ రెయిన్ఫాల్ కూడా అంత లేదు. బట్ వీఆర్ మానిటరింగ్, వీ ఆల్రెడీ టోల్డ్, నాకు డైలీ డీటెయిల్ వస్తున్నాయి. సో నేను మహారాష్ట్రలో కొంచెం సిచ్యువేషన్ అలాగా ఆగానే ఫస్ట్ మార్నింగ్, సెకండ్ మార్నింగ్, థర్డ్ మార్నింగ్ వరకు డీటెయిల్స్ మేము తీసుకొని పెట్టుకున్నాము. వాళ్ళే తీసుకెళ్ళి సపోజ్ వాళ్ళకి డెలివరీ లేబర్ పెయిన్స్ వస్తే కూడా వాళ్ళు ఏ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, అక్కడ ఎవరు డాక్టర్ ఉంటారో ఆర్ హూ యూ విల్ బ్రింగ్ ఇన్ కూడా ఆ వర్కౌట్ కూడా ఆల్రెడీ చేయమని నేను జరిగిన మీటింగ్స్లో ఆ డిస్కషన్స్ కూడా జరిగాయి. సో వల్నరబుల్ కమ్యూనిటీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, డిఫరెంట్ ఏబుల్ కానీ, మన ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని లాస్ట్ ట్రైమస్టర్ నుంచి మీరు లెక్క పెట్టుకొని దానికి ఒక ఇండివిజువల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టుకొని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెట్రి సెల్విని శనివారం కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బడేటి చంటికి కలెక్టర్ సాదరంగా ఆహ్వానిస్తూ కొద్దిసేపు జిల్లాలోని ప్రాధాన్యత అంశాలతో పాటు ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే నగరపాలక సంస్థతో పాటు పలు ముఖ్యమైన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బడేటి చంటికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, అమరావతి అశోక్, లంకల్పల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చిన ఆవిడకి ఇక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు మనం చెబితే వాటి మీద కొద్దిగా అవగాహన చేస్తున్నా ఏం జరుగుతున్నది అనేది ఆవిడ కూడా కొద్దిగా దాని మీద దృష్టి సారించాలని చెప్పి కోరడం జరిగింది. తప్పనిసరిగా ఒక నెలల్లో ఏలూరు అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో కూడా సహకరిస్తామని చెప్పారు. ప్రతి విషయం కూడా మా దృష్టికి ఏదైనా వస్తే ఆవిడ నోటీసు తీసుకురమ్మన్నారు. ఆవిడ సమర్థవంతమైన అధికారిగా ఇంతకుముందు చేసి ఉన్నారు. మరి ఆవిడని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఏలూరు జిల్లాకు పంపడం జరిగింది. తప్పనిసరిగా మన ఏలూరు అభివృద్ధి విషయంలో కలెక్టర్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగే రావటమే ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ పెద్ద హాస్పిటల్లో ఉన్నాయో అదంతా కూడా ముందుగానే ఆవిడ తెలుసుకుని ఉంటుంది. తప్పనిసరిగా దాంట్లో ఉన్న లోపాలు కానీ, దాంట్లో పొద్దున్న రాబోయే డయారా మీద ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారనే ఉద్దేశంతో వచ్చిన 2 రోజుల్లోనే 2 సార్లు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ ఆకస్మిక తనిఖీ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఉన్న లోపాలు కూడా ఆవిడ దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఒక 15 రోజులు 20 రోజుల్లో అన్నీ కూడా రెక్టిఫై చేద్దాం. రేపొద్దున్న రాబోయే కొత్తగా చాలామంది అధికారులు మారుతారు. వాళ్ళతో కూడా అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు అభివృద్ధికి సహకరించుకుందాం. అలాగే నాకు జిల్లా అంతా ఉంది కాబట్టి మీరు ఏదన్నా దృష్టిగా బుక్కుని ఇంపార్టెంట్ అంటే నా దృష్టికి తీసుకురమ్మని చెప్పింది. తప్పనిసరిగా ఆవిడకి అన్ని సహకారాలు అందిస్తూ ఏలూరు అభివృద్ధితో అందరం కూడా కలిపి చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరం కూడా తెలియజేయడం జరిగింది. ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ శనివారం సందర్శించారు.
ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆమెకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆమె ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి గుండా లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ డిప్యూటీ ఈవో బాబురావు ఆమెకు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు. మేడం మరి ఒకసారి చూడండి. సామరస్యంగా కోర్టు కేసుల నుండి విముక్తి పొందడానికి జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులకు మంచి వేదికని అడ్మినిస్ట్రేషన్ జడ్జి మంగకుమారి తెలిపారు. శనివారం ఏలూరు జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ముందు న్యాయసేవ సదన్ భవనంలో జాతీయ లోక్ అదాలత్పై న్యాయ విజ్ఞాన సదస్సును అడ్మినిస్ట్రేషన్ జడ్జి పి మంగకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో అడ్మినిస్ట్రేషన్ జడ్జి మంగకుమారి పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుకోకుండా పరిస్థితుల ప్రభావం వల్ల కోర్టు కేసుల్లో ఉన్న కక్షిదారులు కోర్టు కేసు నుండి విముక్తి పొంది ప్రశాంతమైన జీవనాన్ని సాగించడానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షలకు పోకుండా కోర్టు కేసుల్లో ఉన్న ఇద్దరు పార్టీ వారు సామరస్యంతో రాజీ పడదగిన కేసులను వారికి నచ్చిన విధంగా రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జడ్జి కేకేవి బుల్లికృష్ణ, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు జాతీయ లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి భార్యకు నష్టపరిహారం కింద నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 37 లక్షల నష్టపరిహారం చెక్కును అడ్మినిస్ట్రేషన్ జడ్జి అందజేశారు. కార్యక్రమంలో 5వ అదనపు జిల్లా జడ్జి రాజేశ్వరి, కక్షిదారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అవినేని విజయ్ కుమార్, సుబ్బారావు, కక్షిదారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎదుర్కోవడానికి కూడా మీ అందరికీ కూడా మనం 87 నుండి కూడా మీ అందరికీ విస్తారంగా తెలియజేయడం జరిగింది. రాజీ యొక్క ఉద్దేశం ప్రజల్లో సంక్షేమం, సదుపాయము, ఆనందకరమైన వాతావరణం ఇది కల్పించడం కోసమని ప్రతి కేసులు అంటే తీవ్రమైన కేసులు అందులో లేవని, తర్వాత మోటార్ వెహికల్స్ యాక్ట్ కానీ మన కేసు బాడీ హక్కులు తగదని, తర్వాత హక్కుల విషయంలో ఆస్తి విషయాల హక్కులు, తర్వాత హక్కులు, రుణాలు ఇలాంటి చర్చలన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీకు ఉన్నంత వరకు ఏ కేసు అయినా కూడా ప్రశాంతంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం, రెవెన్యూ నుంచి కానీ మీకు ఏమైనా కేసులు ఉంటే పరిష్కారం చేసుకోగలిసిన కేసులే కాబట్టి తప్పకుండా ముందుకు రండి. మీ కేసులో ఆ నెంబర్లు చెప్తే వెంటనే అది రాజీ అయ్యే మార్గం చూస్తాం. మనకి హక్కులన్నీ ఉన్నాయి. రాజీలు ఎందుకు చేస్తున్నారు అంటే కేసుల్లో త్వరితంగా చేయాలని, ప్రతి వారికి కేసు త్వరితంగా అయితే దాని లాభం కానీ దాని యొక్క రిజల్ట్ కానీ అనుభవించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మనకి చట్టం రాబడింది.
మంచి ఈ కేసులన్నీ రద్దు చేసుకొని ప్రశాంతంగా మీరు ఆనందంగా ఉండాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకి హైకోర్టు వారు ఏలూరు జిల్లా పోలవరంలో 6గురితో కూడిన ట్రైనీ ఐఏఎస్ల బృందం పర్యటించింది. ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకుని ప్రాజెక్ట్ హిల్ వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్ట్ ప్రాంతాన్ని వీక్షించారు. ప్రాజెక్టులోని ఎగువ కాఫర్ డ్యాం, పవర్ హౌస్, ఈసీఆర్ఎఫ్ డ్యాం, గ్యాప్ 1, దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2, డయాఫ్రమ్ వాల్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ట్రైనింగ్ ఐఏఎస్ల బృందం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి అధ్యయనం చేసేందుకు వచ్చిన యువ ఐఏఎస్లు. వీరి వెంట పోలవరం తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఏలూరు ఎమ్మెల్యే పడేటి చంటి పేర్కొన్నారు. శనివారం ఏలూరు చాటపర్ రోడ్లోని శ్రీ చైతన్య స్కూల్లో ఆయన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన పడేటి చంటికి స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను చిన్నారులకు అందించినప్పుడే వారి ఉజ్వల భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాకాల రమేష్, చిన్ని అర్జున్తో పాటు పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. We are very fortunate, sir. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ రోజు చిన్న అమ్మాయి సో ఇంకా ఇది కూడా ఎమ్మెల్యే గారు కూడా వస్తే బాగుంటుందని అందరూ ఏదైతే గౌరవంగా పెంచారో మీ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం నేను రావడం జరిగింది ఇక్కడికి. మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కూడా ఎందుకంటే చిన్న చిన్న స్కూల్లోంచి చదువుకున్నా. మా నాన్నగారు నాకు ఇంజనీరింగ్ సీటు 25,000 డొనేషన్ కట్టడానికి బెంగళూరులో అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ ఉండే కాదు. ఆ 25,000 కట్టి అక్కడ ఏం చదువుతారు, ఇక్కడ చదువుకోమన్నారు. నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. 3 సంవత్సరాలు 3 రోజులు డిగ్రీకి వెళ్ళాను, కానీ 2nd క్లాస్లో పాస్ అయ్యాను. ఒక మోటివేషన్, ఒక కమిట్మెంట్, మనం ఇది ఈ గోల్ మనం రీచ్ అవ్వాలి అనేది వాళ్ళలో కల్పిస్తే తప్పనిసరిగా అవుతుంది. నేను రావాలని నేను అనుకోలేదు, కానీ బుద్ధిగారిని రాజకీయ నాయకుడు కుటుంబం నుంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మున్సిపల్ చైర్మనే అవ్వాలని మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ అనుకున్నాం, కానీ అనుకోని విధంలో ఎమ్మెల్యే బుద్ధిగారు అయ్యారు. ఆ పదవికి న్యాయం చేసేట్టుగా మేము చేద్దాం. విద్యకి ఎంత విలువ ఇస్తానని నాకు తెలుసు కాబట్టి నా దగ్గరికి అందరూ కూడా చదువుకోవడానికి వచ్చే వాళ్ళు చాలా మంది లేని వాళ్ళు. ప్రతి స్కూల్ నుంచి కూడా 2 ఫ్రీ సీట్లు అడగడం జరిగింది. ఈ స్కూల్లో కూడా నేను ఏదైతే ప్రభు పిల్లలు ఎక్కడ కూడా నేను ఏదో మీతో ఫ్రెండ్ చేసినడికి 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే చదివించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జీవితకాలం ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా నేను జాయిన్ చేశాను, వాళ్ళిద్దరిని కూడా జాయిన్ చేశాను. ఎందుకంటే నేను 10th వరకే చదివించగలను అనుకున్నా. తర్వాత నేను ఏంటని చెప్పలేన్నా. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లి నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళతో పాటు ఇవాళ నేను రమారమి 30 మంది పిల్లల్ని అన్ని స్కూల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. వీళ్ళు తప్పనిసరిగా, ఎందుకంటే పెద్ద అయిన తర్వాత జీవితాంతం ఎవరంటే పలానా తండ్రి గారి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు చదివించారు, వాళ్ళ స్కూల్లో సీట్ ఇప్పి వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా విద్య అనేది ప్రతి మనిషికి కూడా అవసరం. విద్య సమాజాన్ని తీర్చిదిద్దడంలో మంచి ప్రముఖ పాత్ర వహిస్తుంది. పిల్లలకి విద్య నేర్పడంలో మీ వంతు సహకారం. ఎందుకంటే ఉపాధ్యాయులు క్రమశిక్షణగా పిల్లలు పెంచినప్పుడు సమాజం మళ్ళీ మనం బాగుండాలని, ఈ రోజు సమాజం బాగుండాలని మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే దానికి విద్యే కారణం. విద్యార్థులు ఏ విధంగా అనేది సహకరించాలో దేశ విదేశాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి చదువుకున్న విద్యార్థులందరూ వచ్చి నా రాష్ట్రం ఈ విధంగా ఆయన రాగానే తెలుసులో కనిపించేది. ఆ ఫీలింగ్ మళ్ళీ మాకు అంత ఆనందంగా ఉందని. ఈరోజు యాక్చువల్గా మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటంటే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జూన్ మంత్ ఎండింగ్ స్టార్ట్ చేసి జూలై మంత్లో పిల్లలతో మొక్కలు నాటించడం మాకు ఆనవాయితీగా ఉంది. మినిమం 1000 ప్లాంట్స్ ప్రతి సంవత్సరం నేను మొక్కలు వేపిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఆ ప్రోగ్రామ్ మీ చేతుల మీద స్టార్ట్ చేపిద్దాం స్టార్ట్ చేస్తాం. దానికి అనుగుణంగా స్కూళ్ళు పిల్లలు దృష్టిలో పెట్టుకున్న 2 విషయాలు మాట్లాడుతూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించిన చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల వైసీపీ అవినీతి పాలనలో నియోజకవర్గంలోని అనేక వ్యవస్థలు గాడి తప్పాయని అన్నారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, శానిటేషన్ సహా అనేక ప్రభుత్వ రంగ వ్యవస్థలు, కార్యాలయాల్లో ఇన్నేళ్లుగా కొరవడిన ప్రజాసేవలను తిరిగి సమర్థవంతంగా అమలు చేస్తామని, అందుకోసం గాడి తప్పిన పలు వ్యవస్థల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, నంబూరి నాగరాజు, మాగంటి మిల్లుబాబు, లావేటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జీలు నేతల రవి, మంచినేని శ్రీనివాసరావు, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ సహా పలువురు సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే ఓకే సార్. సమస్యలు అంతే భగవంతుడు చేసిన దానికి ఎవరైనా చేద్దాం. నువ్వు మానవులు చేసిన తప్పు కదా అది. నీకు సాయం కావాలని వచ్చావు, మీకు చేయనంటేగా నీ బాధ. మరి నీతో మేము మాట్లాడిపోతే కదా నువ్వు బాధపడాల్సింది. నిన్నే అడుగుతాం ఏం కావాలో చెప్పు. చేస్తారా గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో జరిగిన చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ తెలుగు మహిళల బృందం శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు తెలంగాణ తెలుగు మహిళల బృందం సాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఎన్నికల ప్రచారంలో పాల్గొని కృషి చేసిన ఖమ్మం జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మందపల్లి రజనీ సహా తెలుగు మహిళా విభాగం నాయకులు కామ అనిత, వల్లపాని రమ్య, మోదేపల్లి రమాదేవి, వెలగపూడి విజయలక్ష్మి తదితర తెలుగు మహిళలకు పుట్టింటి కాంక్షను కలిగించేలా పసుపు కుంకుమ చేయాలంటి ప్రభాకర్ వారిని ఘనంగా సత్కరించారు. ఎన్నికల వేళ తన కోసం ఎంతో కృషి చేసిన ప్రతి తెలుగు మహిళకు ఒక అన్నలాగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అభిమానానికి రాష్ట్ర సరిహద్దులు అడ్డుగోడలు చాలేవని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, నంబూరి నాగరాజు, మాగంటి మిల్లుబాబు, లావేటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ సహా పలువురు సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మందపల్లి, ఖమ్మం జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు.
కోసమే నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యుద్ధంలో ఇక్కడ భాగస్వామ్యం చేయడం జరిగింది. అందులో భాగంగా దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ గారి తరఫున ఒక 5 రోజుల పాటు ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. సైకో జగన్ పాలన పోయినందుకు గాను మరియు అభివృద్ధి సంక్షేమం కోరుకునేటటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు గాను మా అందరికీ, తెలుగు ప్రజలందరికీ, వివిధ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పదలుచుకున్నాను. ఈ రోజున ఈ దెందులూరు నియోజకవర్గం వచ్చి చింతమనేని ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని ఆడబిడ్డలుగా గుర్తించి మాకు చీర సారా పెట్టి పసుపు కుంకుమంతో ఆనందంగా ఒక పుట్టింటికి వచ్చి పంపించినట్టుగా సాగనంపుతున్నారు. అందుకు మాకందరికీ చాలా గౌరవంగా ఉంది. జై తెలుగుదేశం, జై చింతమనేని ప్రభాకర్ గారు, జై లోకేష్ గారు, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం పార్టీ. నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుల సుమారు పెదబాబు, ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ వెట్రి సెల్విని శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి విషయంలో తన పూర్తి సహకారం అందిస్తానని మేయర్ దంపతులకు తెలియజేశారు. ఏలూరు నియోజకవర్గం స్థానిక 34వ డివిజన్ పవర్పేటలో గల పవర్పేట యూపీ స్కూల్ నందు ఏలూరు శాసనసభ్యులు పడేటి జంటి తమ సొంత ఖర్చులతో పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త మామిళ్లపల్లి పార్థసారథి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక 34వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావు మరియు ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి ఎం రాము, టీడీపీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె శ్రీహరి వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలను తెలియజేశారు. హాస్పిటల్ ఉన్నారు, ఒక 50 వ్యక్తులకు సంబంధం ఉంది. ఒక జత షూస్ ఈ సంవత్సరం కూడా వేస్తున్నారు. ఒక మంచి స్కూల్లో ప్రస్తుతం టౌన్లో ఉంది. ఆయన సొంత నిధులతో పేద విద్యార్థులకి నోటు పుస్తకాలు స్కూల్లో ఏమని చెప్పి మమ్మల్ని పురమాయించారు. ఆయన ఆదేశానుసారం ఆ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను బాధ్యత సుమంగా మిగిలిన కార్యకర్తలందరూ వచ్చాము. కావున మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగ రావాలని కోరుకుంటున్నాను. బడేటి కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్నా అంటే చాలు, నేనున్నా అంటూ ముందుకొచ్చి ఈ రోజున పేద విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయడానికి, ఏలూరులో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా నేనున్నా, మీరు ముందుకెళ్ళండి, మీరు బాగా చదువుకోండి, అభివృద్ధిలోకి రండి అంటూ ఆయన ఏలూరు మొత్తానికి కూడా పుస్తకాలను పంపిణీ చేస్తున్నాడు. దానిలో భాగంగానే మరి ఈ రోజున 34వ డివిజన్లో మా ప్రముఖ వ్యాపారవేత్త మామిళ్లపల్లి సారథి గారిని, డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ గారిని, మరి నన్ను, ఆఫీస్ ఇన్ఛార్జి రాము గారిని, కార్యకర్తలు అందరినీ కూడా ఇక్కడికి పంపించి పిల్లలకి పుస్తకాలని పంపిణీ చేయమని చెప్పి కోరిన మీదట మేమందరం కూడా ఇక్కడికి వచ్చి పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మంచి చేయూతనిచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు చేసుకుంటూ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం. ఇవాళ భారతరాల భవిష్యత్తులో పిల్లలు మీలాంటి వాళ్ళు చదువుకొని బాగా రేపొద్దున మన దేశ అభివృద్ధికి మీరెంతో మూల స్తంభాలలాగా నిలిచి చక్కగా చదువుకొని అందరికీ
మంచి పేరు మీ తల్లిదండ్రులకి, అలాగే మీ పాఠాలు చెప్పే టీచర్ గారికి, అలాగే మన ఊరికి, అలాగే మన దేశానికి కూడా మంచి పేరు రావాలంటే మీరు అన్నింటికీ మూల విరాట్ లాంటి వాళ్ళు, గుళ్ళో మూల విరాట్ ఎంత ముఖ్యమో అలాగే మన దేశానికి మూల విరాట్లు మన పిల్లలనే కాన్సెప్ట్తో చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ స్కూలు సిబ్బందికి, టీచర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచి విద్యను ఇవ్వడానికి, అలాగే మంచి వైద్యం అందజేయడానికి కూడా మనం సాయి శక్తుల కృషి చేద్దాం, మన శక్తి మేరకి సాయి చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన అడుగుజాడలోనే మరి మన శాసనసభ్యులు రాధాకృష్ణ గారు కూడా ప్రయాణం చేస్తూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారి దగ్గరికి వచ్చిన ఎవరికైనా కూడా తగిన సాయం చేసి పంపుతున్నారు. మీరంతా కూడా మంచి టీచర్స్ దగ్గర ఉన్నారు కాబట్టి వారి శిక్షణలో బాగా చదువుకొని మంచి ప్రయోజనకాలు కావాలని, అలాగే టీచర్స్ కూడా వారిని ప్రత్యేక శ్రద్ధతో చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే జయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 996611 5229 08812 251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and Autonomous మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, BPharmC, MPharmC వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ, జిల్లా ఉన్నతాధికారులతో సమన్వయంతో పనిచేస్తూ
అందరి మన్ననలు పొందిన సెట్వెల్ సీఈఓ ఎండిహెచ్ మెహర్రాజ్ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో శేష జీవితాన్ని గడపాలని పలువురు అధికారులు ఆకాంక్షించారు. సెట్వెల్ సీఈఓగా సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న మహారాజు ఏలూరు గిరిజన్ భవన్లో సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ జనరల్ మేనేజర్ కెఎస్ ప్రభాకర్ రావు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీడిఎస్ రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆయనతో గల అనుబంధాన్ని, విధి నిర్వహణలో ఆయన అంకిత భావాన్ని అందరితో పంచుకున్నారు. అనంతరం మెహరాజ్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ యు శ్రీనివాసరావు, వి రఘురాములు, డి శ్రీనివాస్ చౌదరి, శ్రీమతి పుష్పలత నాగరాణి, ఏ రాము, విజయరాజు, చల్లా మధుసూదన్ రావు, ఎండి సిరాజుల్లా, పివిఎన్ సత్యనారాయణ, టి సురేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అసలు విధిని ఎలా తగ్గించాలి, అలాగే నాగరాణి గారు తీసుకువెళ్తే నమస్తారు. మేడం చూడండి, మేడం వస్తారు సార్. మేడం చూడండి, మేడం మేడం చేస్తారు. అలాగే డిపార్ట్మెంట్ నుంచి మేడం గారు కూడా కోరుతున్నాం. అందరూ ప్రతి ఒక్కరిని భోజనం చేయాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. హలో సార్, ఒకసారి ఆగండి. మేడం గారు అయిపోయినాడు. హలో సార్, సార్ వారి స్టాఫ్ అందరూ కూడా సన్మానిస్తున్నారు. వెయిట్ చేయడం జరిగింది. అప్పుడు మరి రామకృష్ణ గారి సహకారంతో నేను హెడ్ ఆఫీస్లో ఉండడం మూలంగా మన సెక్రటరీలో ఎక్కడైనా మనం ఎలాగా పరిచయించుకోవాలని చేయించుకొని మరి 2021లో అందరికీ ప్రమోషన్ వచ్చేటంటే రామకృష్ణ గారు నేను చాలా అప్పుడు 7 రోజులు మనకి నేను ఛార్జ్ తీసుకున్న వెస్ట్ గోదావరి కలెక్టర్ నాగరాణి గారు మాకు అప్పుడు డైరెక్టర్గా ఉన్నారు. మరి ఆవిడ సహకారంతో మరి రామకృష్ణ గారి సహకారంతో మేము అందరికీ కూడా ప్రమోషన్ వచ్చే విధంగా పైన ప్రమోషన్ తీసుకున్న ఎవరైతే మేనేజర్స్ కానీ అది అకౌంటెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా మరి ఈరోజు 2 సంవత్సరాలకి మళ్ళీ ప్రమోషన్ రావడానికి చాలా ఉపయోగపడింది. అది నా జీవితంలో మంచి అచీవ్మెంట్గా నేను తీసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ జూలై 1వ తేదీ నుంచి ఇంటింటికి అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం అమీనాపేటలో ఉన్న శాంతినగర్ 94వ వార్డు సచివాలయం, ఏలూరు రూరల్ మల్లీపురం వార్డు సచివాలయాన్ని కలెక్టర్ సందర్శించి పెన్షన్ పంపిణీ ప్రక్రియపై సచివాలయ సిబ్బందిని తెలుసుకున్నారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని, అదే రోజున 100% పెన్షన్దారులకు పెన్షన్ సొమ్మును అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సచివాలయానికి సంబంధించి సిబ్బంది డ్రా చేసిన పెన్షన్ సొమ్ము దాని భద్రతపై ఆరా వేశారు. పెన్షన్దారులు జూలై 1వ తేదీ ఉదయం నుండి పెన్షన్ పంపిణీ అందజేస్తామన్న సమాచారాన్ని పెన్షన్దారులకు తెలియజేసింది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీ నాడే పెన్షన్దారులకు సొమ్మును అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం అమీనాపేటలోని సచివాలయ భవనంలో ఉన్న డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ వెంట టీఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణ, పీడీఓ ఏబీవీబీ లక్ష్మి, రూరల్ ఎంపీడీఓ బి ప్రణవి, సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సేవకులు, దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు జిజ్జివరపు జయరాజును ఆదర్శంగా తీసుకుని నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన సోదరుడు మాజీ కార్పొరేటర్ జిజ్జివరపు ప్రతాప్ కుమార్ అభినందనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ తెలిపారు. ఏలూరులోని కరుణోదయ మహిళా మండలి వారి కుమారి రూరల్ డెవలప్మెంట్ దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయం వద్ద పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జోడే వెంకటరమణ మాట్లాడుతూ
జిజ్జివరపు జయరాజ్ మరణించినప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు చేయూతనిస్తున్న ప్రతాప్ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. 2014 నుండి 2019 వరకు ప్రతాప్ కుమార్ కార్పొరేటర్గా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా పేదలకు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ప్రతాప్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు టీడీపీ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మాజీ కార్పొరేటర్లు నాలుగుసారులు మాగంటి ప్రభాకర్, టీడీపీ ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు తప్ప అనిల్ కుమార్, కార్యదర్శి పిల్లారెడ్డి సంజయ్ సురేష్, టీడీపీ నాయకులు రాజా మురళి, నెల్లికోట వెంకన్న, చౌటపల్లి శ్రీనివాస్, కుమారి రూరల్ డెవలప్మెంట్ మరి మన జయరాజు గారి స్థాపించిన కరుణామయి చారిటబుల్ ట్రస్ట్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరి అనుకోని విపత్తు కరోనాలో వారు మరణించిన వారి తమ్ముడు, మా సోదరుడు, మాజీ కార్పొరేటర్ 9వ డివిజన్ చేసిన జిజ్జివరపు ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మరణించిన ఆయన ఎన్నైతే సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలు పొందారో బడుగు బలహీన వర్గ తాట ప్రజలే, అలాగే సోదరుడు ప్రతాప్ కూడా కార్పొరేటర్గా 2014 నుంచి 19 వరకు కూడా ఆ యొక్క డివిజన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం. అప్పుడు నేను డిప్యూటీ మేయర్గా బడేరు కోటరామారావు విజయ్ గారు ఎమ్మెల్యేగా ఉండగా చాలాసార్లు రమారమి 40 సార్లు కూడా 5 సంవత్సరాల్లో ఆ యొక్క డివిజన్కి మేము పర్యవేక్షిస్తాం. ఆ కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. మరి ఈ రోజున జిజ్జివరపు జయరాజు గారు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆత్మని ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సోదరులైన జిజ్జివరపు ప్రతాప్ కుమారు ప్రతి 6 నెలలకి ప్రతి 3 నెలలకి ఏదో కార్యక్రమం చేస్తానే ఉన్నారు. వారు ఎప్పుడూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా ఇంకా కొనసాగించాలి. వారికి ఎప్పుడూ కూడా మా యొక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అండదండలు పూర్తిగా ఉంటాయని చెప్పేసి సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జిజ్జివరపు జయరాజు గారి స్థాపించిన జిజ్జివరపు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి ఈరోజు కుమారి రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారికి మరి చీరల్ని మేము పూర్తిగా ఇవ్వటం జరిగింది. మరి అలాగే కుమారి రూరల్ డెవలప్మెంట్ వారు కూడా అనేక సేవలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల వరకు కూడా మరి చీరల పంపిణీ కానీ భోజన సదుపాయాలు కానీ బుక్స్ కానీ పంపిణీ చేయడం గత కొంతకాలంగా జరుగుతుంది. అలాగే ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి మా జిజ్జివరపు చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాల్లో మరి ముందుకు వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవిందతో స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ ముందు నిర్వహిస్తున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే ఈ శనివారం మాత్రం భక్తులు రాక కాస్త తగ్గుముఖం పట్టింది. 4 రోజుల నుంచి తీవ్రంగా వర్షంగా ఉండడంతో భక్తులు రాక తగ్గినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం రేపు అందులో సెలవు దినం కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది. భక్తులు లేకపోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అలాగే సాధారణ క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు, నిత్య అన్నదానం వద్ద సాధారణ రద్దీ కనిపించింది. అలాగే స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో 85 జంటల పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. పథకమునకు మరియు వసతి గదుల దినాల పథకమునకు ప్రాణదాన ట్రస్ట్నకు
కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని 25% ఉచిత సీట్లు కేటాయించాలని సిపిఎం ఏలూరు కార్యదర్శి కిషోర్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ ఏలూరులో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏటా భారీగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని తమ ఆదాయాల్లో అధిక భాగం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులకే కడుతున్నారని తెలిపారు. దీంతో అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య, నారాయణ, భాష్యం, ఆక్స్ఫర్డ్, విజ్ఞాన్, రవీంద్ర భారతి వంటి తదితర కార్పొరేట్ విద్యాలయాల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణకు ఒక సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రమాణాలు పాటించని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు వి సాయిబాబు, పి జగన్నాథరావు, వివిఎన్ ప్రసాద్, ఎన్ ఇస్రాఫ్, జి శారద, చింతాడ వెంకటలక్ష్మి, వి లక్ష్మీకుమారి, జి యేసుబాబు, నరసింహమూర్తి, సత్యరాజు, ప్రభు, కిరణ్, మొహద్దీన్, ఆంతోని, పార్టీ సీనియర్ నాయకులు కంది విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. 10% చొప్పున ఫీజులు పెంచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు దోచుకుంటా ఉన్నాయి. ఈరోజు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తమకు వస్తున్న ఆదాయాలు అధిక శాతం దీనికే ఖర్చు పెడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతూ ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజానీకం పిల్లల్ని కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలో చదివించాలంటే విద్య అందరం ద్రాక్షలా కనిపిస్తూ ఉంది. ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వసూలు చేస్తున్న ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి ఒక సమగ్ర చట్టాన్ని చేయాలని, ఫీజుల నియంత్రణని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా వెంటనే స్పందించాలి. ఈరోజు పుట్టగొడుగులాగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు పర్మిషన్ లేకుండా కూడా అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు ఒకదానికి పర్మిషన్ తీసుకుని 2-3 సంస్థలు అట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థల్లో బుక్స్ కానీ, మెటీరియల్ కానీ, యూనిఫామ్లు కానీ ఎటువంటి కూడా అమ్మకూడదు. కానీ ఈ కార్పొరేట్ సిస్టంలో ఎవరు బ్రాండ్ వాళ్ళదే అన్నట్టు ఈరోజు మొత్తం మెటీరియల్, పుస్తకాలు అనేక రకాల ఫీజుల పేరుతో అదనంగా దోచుకుంటూ ఉన్నారు. ఇంత భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వసతులు ఏమైనా సక్రమంగా కల్పిస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవో 53-54 ప్రకారం ఈరోజు పాఠశాలలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో క్రీడా ప్రాంగణాలు కానీ, గదులు కానీ, విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి కానీ, కనీస సౌకర్యాలు కానీ పాటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక ప్రక్కన అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కార్పొరేట్ విద్యా ఫీజుల విధానం మీద ఒక సమగ్ర చట్టం చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులకు, జర్నలిస్టులకు, ఇంకా సమాజంలో ఉన్నటువంటి అనేక రాయితీలు ఇస్తున్నటువంటి వారికి 25% ఉచితంగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యా వ్యవస్థపై సమగ్రంగా చర్చించి ఒక విధానం తీసుకొచ్చి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజులపై నిఘా పెట్టి నియంత్రించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ప్రకృతి అందాలను కనువిందు చేసే ఆభరణాలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు సాటి లేదని ప్రముఖ వైద్య నిపుణులు పేర్కొన్నారు. ప్రకృతి అందాలను కనువిందు చేసే బంగారు, రత్న, వజ్రాభరణాల ప్రత్యేక ప్రదర్శన విక్రయాలను ఏలూరు నగరంలోని ప్రముఖ వైద్య నిపుణులు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నందు శనివారం
సందర్భంగా డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ కోమలి, డాక్టర్ లక్ష్మీ శ్రీరామ్, డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నందు ఇప్పటి వరకు డివైన్, ఎరా, ప్రెసియా, ఎథ్నిక్స్, హియాన్ స్టార్ వంటి విభిన్న బ్రాండ్లకు సంబంధించి అద్భుతమైన ఆభరణాలు చూసాం. కానీ వజ్రాభరణాల వినియోగదారుల కోసం తొలిసారిగా విభిన్నంగా ప్రకృతి అందాలను కనువిందు చేసే నువా బంగారు రత్న వజ్రాభరణాలను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు అందించడం అభినందనీయమని అన్నారు. సముద్రపు అలలను, పచ్చని ఆకులను, ప్రకృతి సౌందర్యాన్ని మైమర్పించే విధంగా మరెన్నో రకాల ఆభరణాలను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. చూసి వెళ్దాం అనుకునేవారు కూడా కొనుగోలు చేసే విధంగా ఈ ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం గోల్డెన్ అండ్ డైమండ్స్ డైరెక్టర్ సాహబ్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన ఆకృతులు, అలలు, వివిధ రూపాలలో అల్లికలు, విలాసవంతమైన ఆభరణాలను నువా కలెక్షన్ ద్వారా రూపొందించబడ్డాయని తెలిపారు. మహిళల మనోభావాలను ప్రతిబింబించే విధంగా ఈ నువా సేకరణను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ ప్రేమ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ రాజు, సేల్స్ మేనేజర్లు రాములు, అమీన్, కస్టమర్స్ సంయుక్త, రోహిణి, నవ్య తదితరులు పాల్గొన్నారు. జెంట్స్ వచ్చినా కూడా అట్రాక్ట్ అవుతారు. మీ ప్రియమైన వాళ్ళు విజిట్ చేయడానికి ఖచ్చితంగా తీసుకెళ్తారు. సో తప్పకుండా విజిట్ చేయండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మీకున్న ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరపాలని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపునిచ్చారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావుతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడంతో పాటుగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మరో 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయల ఒక్కో లబ్ధిదారుడికి అందించనున్నామని అన్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మొదటి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు కాబట్టి దీనిని పండగ వాతావరణంలో జరపాలని కూటమి పార్టీల శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తూటిగుంట రాము, నాయకులు షేక్ యాకూబ్, కాసాని ప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం 1వ తారీఖు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్లో 4,000 రూపాయలు చేస్తాం. మరి అలాగే నెల 3 ఎలక్షన్ టైంకి 3 నెలలు నెలకు 1,000 రూపాయల కాడికి ఇచ్చి అవి కూడా కలిపి మరి సోమవారం ఉమ్మడి కూటమి 7,000 రూపాయలని వికలాంగులకి, వితంతువులకి, పెన్షన్లు అందరికీ కూడా మరి ఇమ్మని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడిగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్లు అన్నీ కూడా సోమవారం నాడు రిలీజ్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పెన్షన్లు తీసుకుని మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వాగ్దానాన్ని మరి ఆయన సోమవారం నెరవేరుస్తున్నారు. మరి ఆయనకి తెలుగుదేశం, బీజేపీ, జనసేన తరఫున మరి ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని పెన్షన్లు వినియోగించుకోవాలని చెప్పి మరి ప్రతి ఒక్కరికి మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టే టైం కూడా
దగ్గరలోనే ఉంది. మరి రేపు పండగ వాతావరణం వార్డులు గాను మరి ఉమ్మడి 3 పార్టీలు వారి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని జంగారెడ్డి సచివాలయం నుంచి సెక్రటరీలు అలాగే గ్రామ ఉద్యోగులు అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభినందనమైన రోజు రేపు. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క పెన్షన్లని వినియోగించుకోవాలని చెప్పి తెలుగుదేశం, బీజేపీ, జనసేన తరఫున మేము ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి అందరికీ తెలియపరుస్తూ, రేపు సోమవారం నాడు జూలై 1వ తారీఖు మన జంగారెడ్డిగూడెంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. మొన్న ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6లో భాగంగా పెన్షన్లు మే, జూన్, జూలై కలిపి 7,000 రూపాయల పెన్షన్ పండగ వాతావరణంలో, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, వితంతులు అందరికీ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెన్షనర్లందరికీ కూడా చాలా ఒక అద్భుతమైన మహా పండగ వాతావరణం. జంగారెడ్డిగూడెంలో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు వార్డు సచివాలయాల్లో చాలా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఒక మంచి పండగ వాతావరణంలో ప్రజలకి ఎవరైతే ఈ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సెక్రటరీల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ మీడియా పిలుపు ద్వారా అందరూ పాల్గొని దీన్ని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ప్రజలు మనకి అత్యద్భుతమైన మెజారిటీని, కనీవిరగని భారీ మెజారిటీ ఇచ్చారు. కూటమి అంటే ప్రజల యొక్క ఆకాంక్షలను చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నెరవేరుస్తున్నారు. కాబట్టి మనం దీన్ని ఒక చక్కని పండగ చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేష్ మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. सह कुटुंबानां सर्वार्धमानस्य जय कार्तिक नामधेयस्य सह कुटुंबानां లక్ష్మీ వెంకటరమణ గోవిందా. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. మన ఈ శనివారం సందర్భంగా ఉదయాన్నే సుప్రభాత సేవా కార్యక్రమం నిర్వహించుకొని తదనంతరం స్వామివారికి అలంకరణ, తర్వాత అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించుకొని నివేదన గోష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత భక్తులకి సర్వదర్శనాలు అలాగే అష్టోత్తర దర్శనాలు జరిపించుకున్నాం. ఈరోజు శనివారం సందర్భంగా పౌర్ణమి, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా జ్యేష్ఠ పౌర్ణమి ఆరుద్ర కార్తె కూడా ప్రారంభమైంది. కావున వరుడు కూడా సహకరించడంతో భక్తులు చక్కగా విశేషంగా స్వామివారిని దర్శించుకొని స్వామి అనుగ్రహం పొందారు. తదనంతరం ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ తదియారాధన కార్యక్రమం జరిపినది. ఈ స్వామివారి కోరికలు ఎన్నో నెరవేర్చిన వారందరికీ తులాభార కార్యక్రమం అలాగే మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులందరూ సర్వదర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందారు. జయ శ్రీమన్నారాయణ. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.